వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గీసుకొండ మండలంలోని పంచనగిరి గ్రామంలో ఈ రోజు తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ పిలుపు మేరకు రైతుల సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేటికి 75% మందికి ఉపాధిని అందిస్తున్న మన వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. మారుతున్న సాంకేతిక నాగరిక విలువలకు తగిన విధంగా వ్యవసాయ రంగాన్ని వృద్ధి చేయడంలో ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా పనిచేయడంలో చిత్తశుద్ధిని చూపలేకపోయిన కారణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా నష్టాలకు లోనే మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు నిరాశ్రయులుగా మారిపోయారు. ప్రభుత్వాలు రైతాంగానికి అరకొర సదుపాయాల పేరుతో నగదు సహాయాలను అందిస్తూ రైతాంగం వ్యవసాయాన్ని నెట్టుకు వచ్చేలా చేస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఆలోచించకపోవడం రైతాంగం ఆలోచించాల్సిన విషయం. ఈ యొక్క సమావేశంలో ఓదెల రాజయ్య, ఊరెడ్డి అంశాల్ రెడ్డి, సోమ రామ్మూర్తి, లాడే మోహన్ రావు, పుచ్చకాయల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలని 60 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చి కూడా ఇప్పుడు 11 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వం 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అనేక ప్రాబ్లంలు సాల్వ్ చేయడానికి ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యవసాయాన్ని కేవలం రైతు బంధు పేరు మీదనో, రైతు భరోసా పేరు మీదనో ఏదో డబ్బులు ఇచ్చి మాత్రమే ఏదో వాళ్ళను అసంతృప్తి లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి సెక్షన్ ఏదంటే రైతులే అని. కాబట్టి అందుకే ఇవాళ మన సంగెం మండలంలో గీసుకొండ మండలం ఈ వంచనగిరి గ్రామంలో రైతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఉద్దేశం ఏంటంటే రైతులకు వాళ్ళ గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం అనేది, అదేవిధంగా వాళ్ళ ఉత్పత్తులకు తగినట్టు విధంగా వాళ్ళ ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తయారు చేయాలి. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఈ విద్య సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి, పిల్లలకు కానీ వాళ్ళకు కానీ అనేటువంటి డిమాండ్స్ తోటి అలా మీటింగ్ పెట్టారు. రైతులందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరింత చొరవ చూసి రియల్గా ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళు శ్రద్ధ వహించాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వము వచ్చే బడ్జెట్లో తప్పకుండా గోదాముల నిర్మాణం కానీ, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ నిర్మాణం కానీ, అదేవిధంగా రైతులలో మ్యాక్స్ సొసైటీలను ఏర్పాటు చేసి ఆ మ్యాక్స్ సొసైటీల ద్వారా స్వయం ఇది ఏ విధంగానైతే మహిళా సంఘాలను అభివృద్ధి చేసిండ్రో రైతు సంఘాలను కూడా అదేవిధంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఒక నూతన వరవడిని సృష్టించడానికి ప్రయత్నం చేయాలని ఈ సదస్సు ద్వారా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను. మంచనగిరి గ్రామంలోని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంచనగిరి గ్రామ కమిటీ సదస్సు రైతులతో నిర్మించడం అనేది పెద్ద ఎత్తున జరిగింది. ఈ యొక్క సదస్సు ఉద్దేశం రైతులు పండించిన పంటను ఏదైతే ఉన్నదో పండించిన పంటను మద్దతు ధర చట్టబద్ధత చేయాలనేది ఒక అంశం. రెండో అంశం వ్యవసాయానికి ఉపాధి హామీ పనిని అనుసంధానం చేయాలి. అదేవిధంగా రైతు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అదేవిధంగా వ్యవసాయ కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం అందించాలి. ఈ యొక్క 50 సంవత్సరాలు నిండుబడినటువంటి రైతు కుటుంబాలకు వాళ్ళకు పింఛని 6,000 రూపాయల పింఛని అందించాలి అనే విధంగా అనేక డిమాండ్లతోని ఈ సదస్సును నిర్మించడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి ఏదైతే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిందో ఆ నల్ల చట్టాలను ఉపసంహరించాలి. బేసెత్తుగా వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పకుండా రైతుల చేతుల్లోనే వ్యవసాయం ఉండే విధంగా చూడాలి ప్రభుత్వాలు. లేకపోతే ఈ యొక్క రైతులు వారి యొక్క భూముల్లోనే కూలీగా మారే అవకాశాలున్నాయి. మార్కెట్ విధానాన్ని కూడా
ప్రైవేట్ పరం చేసే యొక్క ఉద్దేశం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆ మార్కెట్ యొక్క విధానాన్ని కూడా ప్రభుత్వ పరంలోనే కొనసాగించాలి. అదే రైతు పండించిన పంటకు అది ఏదైతే ఉన్నదో ఆ పంటను మార్కెట్కు తీసుకెళ్ళినప్పుడు భద్రత కల్పించే విధంగా కూడా చూడాలి. ఇవన్నీ అంశాల మీద ఈరోజు ఈ సదస్సు చర్చించడం అనేది జరిగింది. ఈ యొక్క సదస్సు ఒక విజయవంతం చేసినందుకు గ్రామ రైతాంగానికి, వివిధ జిల్లా కమిటీ సభ్యులకు, ఈ యొక్క ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ మన వెంకటనారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నా పేరు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.